నమస్తే. నేను రవీంద్రబాబు. భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో రోజుకొక్క మలుపు తిరుగుతూ ఉంది. దర్యాప్తు వేగవంతం జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ స్టేటస్ అప్డేట్స్ గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. లిక్కర్ స్కామ్లో ఫస్ట్ మలుపు ఎక్కడ తిరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా ముద్ర పడిన విజయసాయిరెడ్డి కాకినాడ సీపోర్టు విషయంలో విచారణకు హాజరై వస్తూ ప్రెస్ దగ్గర లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని మొట్టమొదటిసారిగా కొత్త పేరు వెలుగులోకి తీసుకొచ్చి బాంబు పేల్చారు. అక్కడి నుంచి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిగా చెప్పబడుతున్న అతను ఈ స్కామ్లో A1గా విచారణ తర్వాత అరెస్టు. సరే, విచారణకు అటెండ్ కాకుండా రకరకాల తప్పుకోవడానికి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ విచారణకు అటెండ్ అయిన తర్వాత యథావిధిగా సహకరించకపోవటం, ఫైనల్గా టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ ముందు పెట్టి దర్యాప్తు సంస్థలు క్వశ్చన్స్ వేయటం వల్ల అనివార్య పరిస్థితుల్లో కొన్ని నిజాలు ఆయన ద్వారా విచారణ సంస్థకి వెలుగులోకి వచ్చాయి. అది ఒక టర్నింగ్ అయితే నెక్స్ట్ టర్నింగ్ జగన్ రెడ్డి గారికి కళ్ళు చెవులు ముక్కు అని చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయనతో పాటుగా గోవిందప్పన్ బాలాజీ, భారతీయ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్, వీళ్ళు ముగ్గురిని ఎప్పుడైతే విచారణకి తీసుకొని అరెస్టు చేయబడ్డారో అది సెకండ్ అతిపెద్ద టర్నింగ్ మలుపుగా మనం చెప్పవచ్చు. వీళ్ళు కూడా యథావిధిగా ఇనీషియల్గా సహకరించకపోయినప్పటికీ తర్వాత ఈ విచారణ సంస్థల వీళ్ళు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులతో కొన్న ఈ చిట్టా బయట పెట్టడం వల్ల అది గోవిందప్పన్ బాలాజీ బెంగళూరులో 2,000 కోట్లతో ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ కానీ, కృష్ణమోహన్ రెడ్డి కొడుకు పేరుతో సూట్ కేస్ కంపెనీస్, పేపర్ కంపెనీస్ ఒక 8 ఎస్టాబ్లిష్ అవటం కానీ, అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ అటు నుంచి బిగ్ బాస్కి వెళ్ళటం కానీ, ధనుంజయ రెడ్డికి సంబంధించిన అక్రమ సంపాదన అసెట్స్ కానీ, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్తో ముందు పెట్టి అడగటం వల్ల ఈ ముగ్గురు కూడా అనివార్యమైన పరిస్థితుల్లో ఎస్ అని తేల్చేశారు. ఇప్పుడు ఈ స్కాము ఈ 6 అంచెల విధానంగా డబ్బు కలెక్షన్, డిస్టిలరీస్ నుంచి, షాపుల నుంచి మొత్తం మీద ఈ కిక్ బ్యాక్స్ అన్నీ కూడా వివిధ రూపాల్లో ఎవరికి ఎట్లా చెందిని, అందులో గోవిందప్పన్ బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వేరే కంపెనీలకు మరలించి దాని ద్వారా బిగ్ బాస్కి అందించి కొంత విదేశాలకి తరలించడం, మొత్తం స్కెచ్ అంతా ఫైనలైజేషన్. అంటే ఈ స్కామ్ విచారణ సెమీఫైనల్ వరకు వచ్చింది అని చెప్పవచ్చు. అంటే తీగలాగితే డొంకంతా కదిలిందని నేను అనట్లా, డొంక కదలటం మొదలుపెట్టింది అంటున్నా. ఇది జరుగుతుంది కాబట్టే జగన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మాకు సంబంధమే లే, అసలు టీడీపీ మనిషి అంటాడు. టీడీపీ మనిషి అయితే మరి ఈయన హయాంలో ఐటీ అడ్వైజర్గా పదవి ఇవ్వటం ఏంటి? టీడీపీ మనిషి అని తెలిసి ఈ లాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది. తర్వాత గోవిందప్పన్ బాలాజీకి మాకు సంబంధమే లేదంటాడు. సంబంధం లేదంటే ఎట్లా? ఈ రోజుకి కూడా ఆయన భారతీయ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్ కదా. భారతీయ సిమెంట్ అనేది భారతీ రెడ్డి గారికి సంబంధించింది, ఈయనకు సంబంధం లేదని అయ్యి ఉండొచ్చు. ఏదేమైనా ఈ విధమైన మాటలతో పాటుగా జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏం చేస్తారబ్బా, అరెస్ట్ చేస్తారా, చేసుకుంటే చేసుకోమను, అరెస్టులు జైలు కొత్త కాదు మాకు. దానికి ఇన్ అడిషన్ టు దిస్ సకల శాఖ మంత్రిగా అప్పట్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్టులు జరుగుతాయి, జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి అని మాట్లాడాడు. ఎవరు చెప్పారు వీళ్ళకి ఇవన్నీ జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని? వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఈ పరిస్థితి ఇట్లా ఉంటే సీన్ కట్ చేస్తే ఇప్పుడు తేలిన కొత్త అంశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పేరు వెలుగులోకి వచ్చింది అనూహ్యంగా. ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన పైసలు మొత్తం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎంపీలు, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు ఎలక్షన్లో ఖర్చుల కోసం ఈ లిక్కర్ స్కామ్ మనీ వాడారు అనేది వెలుగులోకి వచ్చింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చంద్రగిరిలో వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేగా పోటీ చేయించుకోవడం, సీట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ఒంగోలు ఎంపీగా ఆయన పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒంగోలులో మాగంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా నిలబడిన సందర్భంలో మరి ఈయనకి పెద్ద ఎత్తున పైసలు పంచడం కోసం పైసలు అవసరం పడితే మరి జగన్ రెడ్డి గారు ఏం ప్రామిస్ చేశారో మనకు తెలదు. కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పైసలు మొత్తం ఎలక్షన్లో వాడటం కోసం కంటైనర్ల రూపంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటుగా ఇంకా రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులకి పైసలు కంటైనర్స్ వెళ్ళినాయి అని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనివల్ల ఇంకా పూర్తి వివరాలు ఏమి వెలుగులోకి వచ్చినాయి అంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డ్రైవర్ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ పెద్ద మొత్తంలో సూర్యాపేట వరకు చేరవేసే బాధ్యత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డ్రైవర్ది. ఒక పార్ట్ అది ఫేజ్ 1. ఫేజ్ 2లో సూర్యాపేట దగ్గర నుంచి ఈ అమౌంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ గిరి ఆయన ఈ అమౌంట్ కంటైనర్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేర్చినట్టుగా వీళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకోవటం వల్ల నిర్ధారణ అయిపోయింది. ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ గిరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, తప్పు లేకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు, ఎందుకు ఆందోళనకి గురయ్యారో తెలియదు. కానీ స్వచ్ఛందంగా ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, లిక్కర్ స్కామ్లో మా డ్రైవర్ని తీసుకెళ్ళి విచారిస్తున్నారు, నన్ను అరెస్ట్ చేయొచ్చు, అయినా లిక్కర్ స్కామ్లో నేనున్నాను, నేను ఎందుకు ఇరుక్కుంటాను, మా తండ్రి ఇంకెవరో లిక్కర్ తాగటం వల్ల చనిపోయారు, కాబట్టి నేను అసలు నాకు అట్లాంటి పనులు నేను చేయను. ఎవరు అడిగారు ఈయన్నే లిక్కర్ స్కామ్లో నువ్వు ఉన్నావా లేదని ఎవరు అడగలేదు కదా. ఈయన అరెస్ట్ చేస్తారని ఈయనే ఎందుకు చెప్తున్నాడు, ఈయనే ఎందుకు ఆందోళన పడుతున్నాడు అంటే, టెన్షన్తో వచ్చిన ఆందోళన వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన నిరాశ నిస్పృహలతో ప్రెస్లో ఆయనంతటా ఆయన ఓపెన్ అయ్యి చెప్పాడు. దీంతో పాటుగా నేను ఇంట్లో కూడా చెప్పేశాను నన్ను అరెస్ట్ చేస్తారని అన్నాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? నెక్స్ట్ దీంతో పాటుగా ఈయన ఎక్కువ ఆందోళన ఎందుకు పడుతున్నాయంటే, ఒకవేళ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ డ్రైవర్స్ అంతా చెప్పారు కాబట్టి అరెస్ట్ కాబడితే ఈయనకు వచ్చిన అడిషనల్ టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు వల్లభనేని వంశీ కానీ పోసాని కృష్ణమురళి కానీ ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల 1 by 1 కేసులు పరంపర ఇవన్నీ రావటం వల్ల ఎక్కువ కాలం జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఎట్లయితే ఏర్పడిందో, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా వేరే కేసెస్ అన్నీ కూడా లైన్లో ఉన్నాయి. అదేంటంటే, తుడా చైర్మన్గా ఈయన పనిచేసిన సందర్భంలో తుడాకి సంబంధించిన నిధులు చంద్రగిరి ప్రాంతానికి తరలి వెళ్ళిపోయినాయని ఒక 16 మంది ఎంపీడీఓ అకౌంట్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఈయన సొంత కంపెనీగా చెప్పబడుతున్న కేవీఎస్ ఇన్ఫ్రా అనే సంస్థకి వెళ్ళి అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళిని అనేది ఇప్పుడు తుడా చైర్మన్గా ఉన్న తులసి అని అతను కంప్లైంట్ ఇవ్వటం వల్ల విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రాథమిక నిర్ధారణలో 150 కోట్లు మాయం తుడా సంబంధించిన నిధులు అని తేల్చేశారు. దీంతో పాటుగా ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో తుమ్మలకుంట అనే ఒక చెరువు మొత్తాన్ని కూడా మాయం చేసి కబ్జా పెట్టాడని, జగనన్న కాలనీలో ల్యాండ్ అక్విజిషన్స్లో భారీ ఎత్తున కమాయించాడని, చెరువులు కుంటలన్నీ కబ్జా పెట్టాడని రకరకాల అక్రమాలు 1 by 1 వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రాథమిక విచారణ పూర్తయింది. సో ఇప్పుడు ఈయన ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో కనుక జైలుకి వెళ్తే మిగతా కేసులన్నీ 1 by 1 పీటీ వారెంట్స్ రూపంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి లాంగ్ టర్మ్ జైలు జీవితం గడపవలసిన అవసరం అనివార్యం అవుతుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉలిక్కి పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది క్లియర్గా. ఏదేమైనా మరి ఈ లిక్కర్ స్కామ్లో మనీని ఎలక్షన్లో ఖర్చుకి ఈ ఎంపీతో పోటీ చేసిన మనిషితో పాటుగా ఇంకెంతమంది ఎంపీలకి డబ్బు చేరింది, ఎన్ని కంటైనర్లు ఎక్కడికి వెళ్ళినాయి? కొంతమంది అంటున్నారు 350 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కంటైనర్ వెళ్ళింది అని, ఇంకా కొంత ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళకు కూడా వెళ్ళినాయి అని. ఈయన్ని విచారణలోకి తీసుకోవటం వల్ల మిగతా వాళ్ళు ఎవరెవరికి ఎన్ని కంటైనర్లు ఎన్ని వందల కోట్లు వెళ్ళినాయి, అంతిమ లబ్ధిదారులు ఈయనతో పాటుగా ఇంకెవరున్నారు, ఇవన్నీ విషయాలు పూర్తి స్థాయిలో విచారణ పూర్తి అయిన తర్వాత ఇంకా కొన్ని కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా విచారణ వేగవంతం చేశారు. విదేశాలకి ఎలా తరలి వెళ్ళినాయి అనే యాంగిల్లో వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. మరిన్ని విషయాలు వెలుగులోకి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.